పులి మేక ఒకరేవున నీరు తాగేను, విద్యాజ్ఞానము బలిసి వర్ణములన్నీ ఏకమయ్యేను. మలయాళ దేశాన మగవాళ్లు నాశనమయ్యేరు, చలిజ్వరాలతో మానవులు మడసేరు. విశ్వబ్రాహ్మణులు ఆచారశూన్యులయ్యేరు. మత కలహాలు విస్తారముగా జరిగేను, చోరత్వము అధికమయ్యేను. వారిని విచారించునదియే లేకుండేను, ఇంకనూ విచిత్రాలు జరిగేను. శీలవంతులు నీళ్లపాలయ్యేరు, వర్ణాధిక్యం గల బ్రాహ్మణులు అమంగళమైపోయేరు. అనేక గండాలు కలిగేను, కులాచారములు అడుగంటేను. ఆచారము మందుకైననూ మిగలదు, పాదరక్షలతో భోజనాధికములు చేసేరు. న్యాయము అణగిపోయేను, అన్యాయము ప్రబలిపోయేను. నా మాట నమ్మని వారు, మూర్ఖమున ప్రవర్తించువారు ఇడుముల పాలయ్యేరు. ధాతనామ సంవత్సరాన క్షోభ జనియించేను, ఇతర దేశములన్నీయూ ఎడతెగని కష్టముల పాలయ్యేను. బహుప్రళయములచే పాడయ్యేను. ఇంటికి యజమాని లేకుండేను, కుటుంబమున ఎవరికి వారే యజమానులయ్యేరు. స్త్రీ బాల వృద్ధులు అతి కష్టముల పాలగుదురు. ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకుపోయేను. చిన్నవాండ్ర యూహలకు పెద్దవాండ్ర యూహలకు సరిపడకుండేను. 3 ఏండ్ల పిల్లవాడు పెద్దలకు ఎదురాడును. మనుజులు నక్క అరుపు అరిచేరు, నక్క పంది అరుపు అరిచేను, పంది నాయనా అని అరుచును. మింట శబ్దములు పుట్టును, జనులకు ముఖమునందు పుండ్లు, అరచేతిలో పుండ్లు, మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడువలేక అరచి చచ్చేరు.